ఐపీఎల్ 2024 59వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో మనమైతే ఈ మ్యాచ్ సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 షారుఖ్ ఖాన్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ షారుఖ్ ఖాన్ చూసుకుంటే గత 2 మ్యాచ్ల్లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఎప్పుడైతే అతను అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేశారో అప్పటి నుండి చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ ను కౌంటర్ అటాక్ చేసి పెద్ద షాట్లు కొడుతున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో చూసుకుంటే అతను జడేజా లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను ఫేస్ చేయాలి. అండ్ ప్రెజెంట్ జడేజా ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో జడేజా అయితే లాస్ట్ మ్యాచ్ లోనే 3 వికెట్స్ తీశాడు. అండ్ అతను ప్రీవియస్ గా చూసుకున్న షారుఖ్ ఖాన్ కంట్రోల్ చేశాడు. 3 ఇన్నింగ్స్ లో 18 బాల్స్ వేస్తే 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అఫ్ కోర్స్ అవుట్ అయితే చేయలేకపోయాడు. బట్ స్ట్రైక్ రేట్ బట్టి చూసుకుంటే క్లియర్ గా షారుఖ్ ఖాన్ జడేజా బౌలింగ్ ఆడేందుకు తడబడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో అతను శాంట్నర్ లాంటి మరో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను కూడా ఫేస్ చేయాలి. సో ఫస్ట్ మ్యాచ్ లో షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ గట్టి టెస్ట్ ఉండబోతుంది. చూడాలి మరి అతను సిఎస్కే స్పిన్నర్స్ ని సార్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 శివం దుబే వర్సెస్ రషీద్ ఖాన్. ఈ బ్యాటిల్ గురించి మనం ప్రీవియస్ గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూట్ అయ్యింది. రషీద్ ఖాన్ అప్పర్ హ్యాండ్ సాధించి శివం దుబేని అవుట్ చేశాడు. సో ఆ మ్యాచ్ ముందు వరకు వీళ్ళిద్దరు బ్యాటిల్ కాస్త 1 సైడెడ్ గా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఒక క్వైట్ నెక్ టు నెక్ బ్యాటిల్ ఉండబోతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 మ్యాచెస్ లో దుబే స్పిన్నర్స్ గా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. సో ఒక్కసారి మన స్ట్రెంత్ అనేది వీక్నెస్ గా మారుతూ ఉంటుంది. అండ్ దుబే ఎగ్జాక్ట్లీ అలాంటి ఫేజ్ లోనే ఉన్నాడు. మెయిన్లీ స్పిన్నర్స్ ని ఫస్ట్ బాల్ నుంచి కొట్టాలని చెప్పి ఓవర్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో అతను రషీద్ ఖాన్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ అతను కూడా అంత మంచి ఫామ్ లో లేడు. బట్ స్టిల్ రషీద్ ఖాన్ ఈజ్ అ క్వాలిటీ స్పిన్నర్. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరు మొత్తం 5 ఇన్నింగ్స్ లో తలపడితే 18 బాల్స్ ఆడిన దుబే 28 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే ప్రీవియస్ గా 2 జట్లు తలపడినప్పుడు రషీద్ ఖాన్ దుబేని అవుట్ చేశాడు. దీంతో మరోసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. నెంబర్ 3 రాహుల్ తెవాతియా వర్సెస్ శార్దుల్ ఠాకూర్. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉండబోయే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ రాహుల్ తెవాతియా చూసుకుంటే ప్రజెంట్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆర్సీబీ టీం మీద మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఎస్పెషల్లీ అతను డెత్ ఓవర్స్ లో ఒక డిఫరెంట్ గేర్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. సో ప్రజెంట్ సిఎస్కే టీమ్ కు 10 రన్ అందుబాటులో లేడు కాబట్టి శార్దుల్ ఠాకూర్ డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో అతనికి తెవాతియా రూపంలో ఒక పెద్ద సవాల్ ఎదురు కాబోతుంది. అయితే ప్రీవియస్ గా వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్ లో తలపడినప్పుడు శార్దుల్ ఠాకూర్ కాస్త కంటైన్ చేశాడు. 7 బంతులేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో తెవాతియాను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో ఫస్ట్ ఈ మ్యాచ్ లో మరోసారి వీళ్ళిద్దరి మధ్య డెత్ ఓవర్స్ లో మనం ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ తుషార్ దేశపాండే. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిల్ వెళ్ళిన ప్రతిసారి కూడా గుజరాత్ టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. మెయిన్ అతను కెప్టెన్ గా మారిన తర్వాత అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. సో మేబీ మ్యాచ్ లో అతని కష్టాలు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే సిఎస్కే పవర్ ప్లే బౌలర్ తుషార్ దేశపాండే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా క్రూషియల్ వికెట్స్ తీస్తున్నాడు. అయితే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు మాత్రం శుభ్మన్ గిల్దే పైచే. మొత్తం 4 ఇన్నింగ్స్ లో తలపడితే 31 బాల్స్ ఆడిన అతను 52 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఒక్కసారి మాత్రమే తుషార్ దేశపాండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న గిల్ కు దేశపాండే మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ మిగిలిన జీటీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన రుద్మాన్ షా మరియు సాయి సుదర్శన్ వీళ్ళిద్దరికి కూడా తుషార్ దేశపాండే మీద చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి మరి మంచి ఫామ్ లో ఉన్న తుషార్ దేశపాండే ఈ మ్యాచ్ లో జీటీ టాప్ ఆర్డర్ ను ఎలా డీల్ చేస్తాడనేది. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇది కూడా పవర్ ప్లే ఉండబోయే మరో టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ రుతురాజ్ గైక్వాడ్ కి గుజరాత్ పేస్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ జీటీ టీం దగ్గర ఒక సరైన పవర్ ప్లే బౌలర్ కూడా లేడు. సో గైక్వాడ్ ఆపాలంటే ఖచ్చితంగా జీటీ టీం పవర్ ప్లేలోని స్పిన్ అటాక్ ను తీసుకురావాలి. అండ్ ఈ విషయంలో వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ నూర్ అహ్మద్. ఎందుకంటే ప్రజెంట్ అతను చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అఫ్ కోర్స్ గైక్వాడ్ కూడా టాప్ మ్యాచ్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో రన్స్ కొడుతున్నాడు. అయితే సిఎస్కే ఓపెనర్ సెల్లీగా స్పిన్ అటాక్ ని తీసుకొస్తే ఆడేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పైగా నూర్ అహ్మద్ చూసుకుంటే గైక్వాడ్ మీద చాలా మెరుగైన రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇంత ముందు 2 ఇన్నింగ్స్ లో తలపడితే 12 బాల్స్ ఆడిన అతను 14 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో దీంతో మరోసారి మ్యాచ్ లో మనం వీళ్ళిద్దరి మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి గైక్వాడ్ నూర్ అహ్మద్ ను ఎలా కౌంటర్ చేస్తాడనేది. సిఎస్కే మరి జీటీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి మీరు వీటిలో బ్యాటిల్ కోసం మోస్ట్ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.